అజయ్ గారు, అజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేసేదానికి భయం భక్తి కాదు కాదు ఒక నిమిషం. మీ 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 మీరన్నా కానీ, మీ కూటమి ప్రభుత్వం అన్నా కానీ, ఆ ప్రభుత్వంలో పనిచేసే వ్యవస్థలు అన్నా కానీ భయం భక్తి ఏమీ లేవు అనుకుంటా. పేర్ని నాని గారికి ఒక లెవరేజ్ ఇచ్చారు, ఆయనే చెప్పుకున్నాడు. ఆయన భార్య పేరు ఈ బియ్యం వ్యవహారంలో వచ్చినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారే లెవరేజ్ ఇచ్చారని చెప్పేసి, అది ఏకు మేకై కూర్చుంటాం అంటే ఇదే. ఇప్పుడు 2 మేకలు అయినాయి, ఏకు 2 మేకలు అయింది. ఇప్పుడు మాట్లాడండి. సురేష్ గారు, మీరు ఏం చేసినా మీరు ఈరోజు మమ్మల్ని కాల్పన చేస్తా ఉన్నారు. ఈరోజు పేర్ని నాని గారు న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేసేదానికి వచ్చిన మున్సిపల్ అధికారులు కానీ లేదా పోలీస్ యంత్రాంగాన్ని కానీ అడ్డుకునే సమయంలో ఏదైతే కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేశారని చెప్పి కోల్దొరడానికి వచ్చిన నిర్మాణం సక్రమమైందైతే ఆ నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించో, లేదా ఆ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా గతంలో ఉన్న పేపర్స్ చూపించో అక్కడ అధికారులను ప్రశ్నించవచ్చు. లేదా వీళ్ళ దగ్గర సహేతుకమైన డాక్యుమెంట్స్ ఉంటే కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తీసుకురావచ్చు. అవన్నీ వదిలేసి ఏదైతే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పందా ఉందో, ప్రజల్లో ఏదో ఒక విధంగా ఉండాలి. అది మంచి అయినా చెడైనా, మంచిగా కూటమి ప్రభుత్వం ఉంటుంది, వీళ్ళు చెడుగానే ఉంటారు. ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండాలంటే ఏదో ఒక రకమైన కంపు చేయాలి. ఈరోజు పేర్ని నాని గారు అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడంతో పాటు 2029లో ఇక్కడ ఈయన వచ్చేస్తాడంట. 2029 కంటే ముందు తెలంగాణలో కేసీఆర్ వచ్చేస్తాడంట. పాపం ఆయన కాళ్ళు విరిగి ఇంట్లో కూర్చుంటే ఆయన మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఇలా కింద పడేసి ఆయన ఏం చేద్దామో నాకు అర్థం కాల. ఇక పేర్ని కిట్టు గారు మాట్లాడుతూ ఉన్నారు, గతంలో నీకు 5 ఏళ్ళు ఉద్యోగం లేకుండా చేశాము, మళ్ళీ మేము వస్తే నీ పరిస్థితి అలాగే ఉంటుంది అని పేర్ని కిట్టు గారు మాట్లాడతారు. వీళ్ళు ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేస్తే రామారావు గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అని గొగ్గోలు పెడతాడు. అంటే వీళ్ళ పనితీరే విధంగా ఉంది, వీళ్ళ నాయకుడు పనితీరే విధంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులను, ప్రజలను, కార్యకర్తలను ఏదో విధంగా రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయడం, వీళ్ళని ప్రశ్నిస్తేనో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తేనో దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంగా అని ప్రజలు నమ్మించేదాన్ని కొత్త నాటకం తెర మీద తీసుకురావటం. ఆయన జోగి రమేష్ గారు అంతే, నోటికి వచ్చిన పిచ్చివాగడంతా వాగుతాడు, కేసు పెడితే నేను బీసీని అంటాడు. అంబటి రాంబాబు అంతే, నోటికి వచ్చిన వర్స్ట్ లాంగ్వేజ్ మాట్లాడతాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేసు పెడితే నేను కాపు టైగర్ అని అంటాడు. ఆ రోజే అంతే, ఈ తప్పుడు మాటలన్నీ మాట్లాడటం, ఏదన్నా మాట్లాడడం నేను మహిళని అంటాం. ఇప్పుడు పేర్ని నాని గారు నోటికి వచ్చిందల్లా వాగటం, అధికారులు భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు అన్ని కూడా కరెక్ట్గానే చెప్పారు. కరెక్టే. అంటే పాపం అంబటి రాంబాబు గారు ఆయనకి తెలియదండి ఆ రోజు వరకు ఆయన టైగర్ అన్న సంగతి. ఆయనకి తీసుకొచ్చి బలవంతంగా కప్పేశారు, పులితోలు తీసుకొచ్చి ఆయన నెత్తిని కప్పారు. ఇప్పుడు ప్రవర్తించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం ఆయన. అసలు ఆయన ఏం చేయాలర్థం కావట్లేదు. ఇప్పుడు కాపు టైగర్ అన్నారు అనవసరంగా. నేను గతంలో కాపుల్ని అనేక రకాలుగా విమర్శించాను, ఆ కాపులు ఎవరు నాకు మద్దతుగా లేరు, నేను ఏ రకంగా నీచంగా ప్రవర్తిస్తానో రాష్ట్రంలో కాపులందరూ తెలుసు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయిన భారం నా నెత్తిన పెట్టాడు, దీన్ని ఎట్టమాయాల మహాప్రభు అని ఆయన నానా తంటాలు పడతా ఉన్నాడు. ఇప్పుడు పేర్ని నాని గారు నోటికి వచ్చిందల్లా మాట్లాడాడు, అధికారుల్ని లాక్కొస్తాడంట, ఈడ్చుకొస్తాడంట, కూలుస్తాడంట. దీన్ని మళ్ళీ కొల్లు రవీంద్ర గారి మీద నెట్టడం, గౌరవ మంత్రివర్యుల మీద. ఈయన చేతకంతనాన్ని, ఈయన దోపిడీతనాన్ని. మహిళల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు తప్పు చేసినా, ఏదైనా కారణాలు తప్పు చేసినా ఇంట్లో వాళ్ళు కారణమై ఉంటారు కాబట్టి మహిళల మీద ఎటువంటి చర్యలు వద్దని గౌరవంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ రోజు. అంతేగాని ఇట్లా పనికి మాలతనంగా రోడ్ల మీద పడిపోతాం, మా కప్పనోరులు వేసుకొని అధికారుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొడతాం. ఒకవేళ ఎవరన్నా ఇబ్బందికి గురయ్యో, బాధపడో, తిరిగి ఏదన్నా మాట్లాడితే వెంటనే కులాలు, మతాలు, ప్రాంతాలు, లేకపోతే వీళ్ళకి అలవాటైన మాట రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు పద్ధతిగా ప్రశ్నిస్తే మీ మీద రెడ్ బుక్ దేనికి కేసులు పెడుతుంది? రామారావు గారు మీ మీద ఏమైనా కేసులు పెట్టారా? మీరు రోజు డిబేట్లకు వస్తా ఉన్నారు, ప్రభుత్వం మీద మీ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతా ఉన్నారు. మీ మీద ఎక్కడ కేసులు పెట్టారు? అక్రమంగా మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టారు? రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ పనిచేస్తా ఉంది? మీ మాదిరి డిబేట్ లో ఒక 10 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కొత్త ఐడియాలు ఇవ్వకండి. అదే అందు గురించే
మించి మీరు ప్రవర్తిస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నారు. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మీరు జనాల్లో ఏదో విధంగా మీ పార్టీ బతుకుందని చెప్పుకునేదానికి మీరు ఆడుతున్న నాటకాలు, మీరు చేస్తున్న కుయుక్తులు, అమరావతి రాజధానిపై మీరు చేస్తున్న విష ప్రచారం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ నాయకుడికి 11 ఇచ్చారు మొన్న, రేపొద్దున మీ నాయకుడు ఒక్కడే మిగిలిన పరిస్థితి. ఈ విధంగా సమర్థిస్తే మీరు మీ పార్టీని, మీ నాయకుడిని ఇప్పటికైనా ప్రభుత్వంపై, నాయకులపై, కార్యకర్తలపై, ముఖ్యమంత్రి గారిపై ప్రశ్నించే విధంగా ప్రశ్నించండి. సహాయకంగా సలహాలు ఇవ్వండి, లేదా ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శించండి. మీకు ఆ హక్కు ఉంది. విమర్శించే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. మేము ఒకవేళ మా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం, మార్చుకుంటాం, అంతే తప్ప నోటికొచ్చిందల్లా మాట్లాడతాం, పిచ్చివాగుడు వాగుతాం, తొడలు కొడతాం, టైగర్లు అయిపోతాం, పుల్లు అయిపోతాం, కనపడినోళ్ళ కలుస్తాం అంటే ఎందుకు వదిలిపెడతారు? ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నోటికొచ్చిందల్లా మాట్లాడటం, కేసు పెడితే కులం కాడో, మతం కాడో, ప్రాంతం కాడో పెట్టుకోవడం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాష్ట్రంలో అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డుపడద్దు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విమర్శించండి, మేము చేసిన తప్పులు ఎత్తి చూపండి, మేము ఖచ్చితంగా మార్చుకుంటాం. మాది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుపుతున్న ప్రభుత్వం. మీ మాదిరి జగన్మోహన్ రెడ్డి మాదిరి నడిపించే ప్రభుత్వం కాదు. మీ మాదిరి మేము కాకేయం కాదు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అదే పదే ఊరికే మీరేదో నిద్రలో కూడా ఉలిక్కి పడలేసి రెడ్ బుక్ అన్నాం, అది కరెక్ట్ కాదు. మీరు తప్పులు చేయడం మానుకోండి, ఎటువంటి కేసులు మీ మీద ఉండవు. ఓకే అజయ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతా ఉంటే అక్కడ అనవసరంగా కేసీఆర్ అని చెప్పేసి ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డికి ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యాడు అనుకోండి. ఒక్కసారి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలర్ట్ అయ్యాడు అనుకోండి, పేర్ని నాని గారికి ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. పేర్ని నాని గారికి హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు. ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి అనవసరంగా పడుకున్న సింహాన్ని లేపి తన్నించుకుంటాం అంటే ఇదే అనమాట రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు ఆయన ఉన్నది పవర్లో ఉన్నది ఆయన. ఇక్కడ కురుద్దు, అక్కడ కురుద్ది ఏంటి? అక్కడికి వెళ్ళి నేను పలానా కాపు టైగర్ అంటే కుదురుద్ది ఏంటి? ఆయన ఊరుకుంటారు. అవును, ఎక్కడ పడాలో అక్కడ పడతాము, ఎక్కడ పడాలో అక్కడ పడతాము, ఎవరి మీదనే పడతాము. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. అజయ్ గారు రామారావు గారు అది కూడా ఇష్యూ బేస్డే ఉంటుంది. రామారావు గారు, వెంకటేశ్వర గారు అండ్ లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.